ఇదిగోనమ్మా, బెల్లం శనగలు అమ్మవారికి నైవేద్యం కోసం. మీరు నన్ను సంతోషిమాతను చాలా బాగా చూసుకుంటున్నారు. చూస్తూ ఉండండి, సంతోషిమాత మీ మీద అమితంగా కృపను వర్షిస్తారు. అయ్యో మెల్లగా అమ్మా, మెల్లగా మెల్లగా. అమ్మా, నువ్వు పూజ ఆరంభించు, నేను 2 నిమిషాల్లో వస్తాను. అలాగే. ఏమైంది? నువ్వెందుకు ఇంత టెన్షన్లో ఉన్నావు? సంతోషి వల్ల తను ముమ్మాటికి మాకు నచ్చని పని చేస్తుంది రియా. అది మా ఇంట్లో. నాకైతే దాన్ని... ధైర్య ప్లీజ్ వదిలే. నువ్వెందుకు తన గురించి అంత ఆలోచిస్తున్నావు? అంత పెద్ద సమస్యలోంచి బయటకు వచ్చాం. ఇన్ఫాక్ట్ నేను చెప్పేది ఏంటంటే 2-3 రోజుల వరకు నువ్వే సంతోషికి దూరంగా ఉండు. ఐ డోంట్ వాంట్ యూ టు స్ట్రెస్ సో మచ్. ఓకే? విద్య, నువ్వు ఒక్కసారైనా నేను చెప్పేది విను. చెప్తున్నానుగా, నువ్వు వస్తావు కదా. మీరిలా చేయడం వల్ల మళ్ళీ క్రాంతిమాతకి మన మీద కోపం వస్తుంది. విద్య, ఎవరికి కోపం రాదు, సరేనా? నువ్వు వచ్చి చూడు ఒకసారి. విన్నావా నువ్వు? ఈ గొంతు విని నువ్వు సంతోషి భక్తిని అంచనా వేయగలవు. ఎంత తీయగా పడుతుందో. ఆహా, మీకైతే కేవలం సంతోషి భక్తే కనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళకి ఇంకేమీ తెలియదు అనుకుంటున్నారు కదా. నేనలా అనలేదు కదా. నువ్వే చూడు, ఒక విషయం మాత్రం నువ్వు ఒప్పుకుని తీరాలి. ఈ పరిస్థితుల్లో కూడా తను నీకోసం ప్రార్థన చేస్తుంది. అలాగే ఇంకో విషయం కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. తాను చేసే ఈ ప్రార్థన తరువాత నీకు మునుపటి కంటే కొంత మెరుగ్గా అనిపిస్తుంది. ఏం చేస్తారో మీ సంతోషి, తన సంతోషి మాత. ఆహాహా, శభాష్, ఏం చెప్పావు, సంతోష పెట్టావు నన్ను. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.